బైబుల్లో జక్కయ్య అనే వ్యక్తి యెరికో పట్టణంలో నివసించేవాడు. అతడు సుంకపు వసూలుదారుల అధిపతి. ఆ కాలంలో సుంకపు వసూలుదారులను ప్రజలు ఇష్టపడేవారు కాదు. ఎందుకంటే చాలామంది ప్రజల దగ్గర ఎక్కువ డబ్బు తీసుకొని మోసం చేసేవారు. ఒకరోజు జీసస్ క్రైస్ట్ యెరికో పట్టణానికి వచ్చాడు. యేసును చూడడానికి పెద్ద జనసమూహం కూడింది. జక్కయ్య పొట్టివాడైనందున జనసమూహం మధ్య యేసును చూడలేకపోయాడు. అందుకే ముందుకు పరిగెత్తి ఒక అత్తి చెట్టు అంటే సికమోర్ ట్రీ మీద ఎక్కి యేసును చూడసాగాడు. యేసు ఆ చోటుకు వచ్చి పైకి చూసి ఇలా అన్నాడు, జక్కయ్యా, త్వరగా దిగివా, ఈరోజు నేను నీ ఇంట ఉండవలసి ఉంది. లూకా 19:5. ప్రజలు ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే యేసు పాపిగా భావించిన మనిషి ఇంటికి వెళ్ళాడు. కాని జక్కయ్య హృదయం మారిపోయింది. అతడు నిలబడి ఇలా అన్నాడు, ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తాను. ఎవరికైనా అన్యాయం చేసి ఉంటే 4 రెట్లు తిరిగి చెల్లిస్తాను. లూకా 19:8. అప్పుడు యేసు ఇలా చెప్పాడు, ఈరోజు ఈ ఇంటికి రక్షణ కలిగింది. ఎందుకంటే మనుష్యకుమారుడు తప్పిపోయిన వారిని వెదికి రక్షించుటకే వచ్చాడు. లూకా 19:9-10. ఈ కథలోని బోధ: యేసు ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తాడు, పాపులను కూడా. నిజమైన మార్పు మన హృదయంలో మొదలవుతుంది. యేసును కలిసినప్పుడు మన జీవితం మారుతుంది.